లక్ష్మణ్ గారు, ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళేటప్పటికి కూటమి కడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంతో కావచ్చు, జనసేనతో కావచ్చు. తెలంగాణకొచ్చేటప్పటికి మేము స్వయం ప్రతిపత్తితో మా పార్టీగానే మేము కొనసాగదలుచుకున్నాము. మాకు జనసేనతో కానీ, తెలుగుదేశంతో కానీ సంబంధం లేదు. మీరు అసలు మాతో పొత్తులో ఉండొద్దు అనేటటువంటి విధానాల్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? వాస్తవంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితులు గమనించి ఆలోచన చేసి జాతీయ స్థాయిలో సమీక్ష నిర్వహించి అక్కడ కరుడు గట్టినటువంటి ఏదైతే ఇవాళ ఆ పిల్ల కాంగ్రెస్ ఉందో అది ప్రజలు ఆ వేధింపులు తట్టుకోలేక ఆ ఆవేదనలు అవన్నీ కూడా అర్థం చేసుకొని మనము ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించాలన్నప్పుడు తెలుగుదేశంతో కలిసి పోవాలంటే ప్రజల ఏదైతే భావన ఉందో దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి ఒక కూటమిగా ఏర్పడే వల్లనే అది సాధ్యమైంది. తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి నుంచి కూడా బీజేపీ ఒక బలమైన శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాదం మరి తెలంగాణలో, ఎందుకంటే నక్సలైట్లను ఎదుర్కొన్నటువంటి మరి ఈ యొక్క వ్యక్తులు, సంస్థలు ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి. అదే రకంగా ఈ జిహాదీ ఉగ్రవాదులను మరి ఈ యొక్క మతపరమైన రాజకీయాలను విభేదించినటువంటి ఒక సంస్థలు కూడా అనేకం తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మాకు సొంత బలం మీదనే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతోనే మేము ఒంటరిగా పోతామని చెప్పి మా పార్టీ అధ్యక్షులైనా, మా పార్టీ నాయకత్వం పదే పదే చెప్తాం. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ యొక్క, జనసేన పార్టీ యొక్క ఇవాళ సమర్థకులు ఉన్నారు, వాళ్ళ యొక్క ఓటర్లు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాస్తవాలు గమనించి గ్రహించే తప్పకుండా ఈ కూటమిలో మరి వాళ్ళ బీజేపీ ఏదైతే ఉన్నదో కొనసాగుతుందో, తెలంగాణలో బీజేపీ రావాలంటే ఆలోచన ఏదైతుందో వాళ్ళు సమర్థిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో ఒకసారి మున్సిపల్ ఎన్నికలైనప్పుడు జనసేన అభ్యర్థులు మున్సిపల్ కార్పొరేట్ పోటీ పెట్టినప్పుడు స్వయంగా కిషన్ రెడ్డి గారు, నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది మీరు ఇక్కడ పోటీ చేయడం వల్ల అది కాంగ్రెస్కి లాభం అవుతుంది, మరి పరిస్థితి ఆ విధంగా లేదన్నప్పుడు వెంటనే వారు ఉన్న పలంగా పోటీ పెట్టిన అభ్యర్థులందరినీ కూడా విత్డ్రా చేయించి ఆ రకంగా చేయడం వల్ల మేము 48 స్థానాలు గెలిచారు ఖచ్చితంగా. అందుకనే మాకు నమ్మకం ఉంది బీజేపీ సొంతంగా తెలంగాణలో అధికారం వచ్చే పరిస్థితి ఉందనే ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం. సార్, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వాన్ని చూశారు మీరు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూశారు. భావి భారత ప్రధాని అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరి పేరు చెప్తారు? అది వ్యక్తిగతంగా నేను నిర్ణయించే శక్తి కాదు, నేను ఆలోచన చేసేది కాదు. దానికి అనుగుణంగా పార్లమెంట్ బోర్డు ఉంటుంది, దానికి సంబంధించిన అనేక మంది వ్యక్తులు ఉంటారు. నాకు తెలిసినందుకు ఇప్పుడు ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ లేదు. నరేంద్ర మోడీ గారు ఉన్నన్ని రోజులు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కొనసాగుతున్నటువంటి అచంచలమైన నమ్మకం, విశ్వాసం మీరు చూస్తున్నారు. ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా వారు ఏ రకంగా యువకుడిగా ఇవాళ మొన్న ఫుట్బాల్ ఆడుతున్నారు, పరిగెత్తున్నారు. మరి ఇవాళ సాధ్యమా? మిగతా వాళ్ళకంటే మీరు 12 సంవత్సరాలు చూశారు శ్రీకాంత్ గారు, ఒక్కరోజున సెలవు తీసుకున్నట్టు మీరు కనిపించిందా? మోదీ గారు ప్రధానమంత్రిగా ఒక్కరోజు జలుబు వచ్చినట్టు కానీ, లేదా జ్వరం వచ్చినట్టు కానీ, జబ్బు పడి సెలవు తీసుకున్నట్టు కానీ, చివరికి తన తల్లి చనిపోతే అంత్యక్రియలు కూడా ఉదయమే పూర్తి చేసుకొని మళ్ళీ 10 గంటల్లో కార్యాలయంలో నిమగ్నమైన వ్యక్తి ఉన్నాడంటే ఎవరంటే అది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు అంటే సామాన్య వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి. అది ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి. నేనైతే స్వయంగా దేవుడు పంపిన దూతగా నేను భావిస్తాను తప్పితే అచంచలమైనటువంటి శక్తి సామర్థ్యం వ్యక్తి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉన్న రోజు వారే ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి నమ్మకం ఉంది. భవిష్యత్తు గురించి తర్వాత సార్, మనం కొన్ని సమావేశాలలో వేదికను పంచుకున్నాం సార్. ఎక్కడైనా డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఏదైనా పరుష పదజాలాలు ఏమైనా ఉపయోగిస్తారేమో, లేకపోతే లక్ష్మణ్ గారికి ఏదైనా కోపం వస్తుందేమో, అంటే ఎక్కడా ఎవరిని నొప్పించకుండా, విమర్శించకుండా, చిరునవ్వు చెదరకుండా ఇన్ని దశాబ్దాలుగా ఏ విధంగా రాజకీయాల్లో నెగ్గుకొచ్చేస్తారు మీరు? కానీ ఈ రోజుల్లో అది నాకు డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. నేను గమనిస్తున్నాను. నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు నా తోటి సభ్యుడు ఆ రోజు జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి చేరారు. వారు నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ఎగ్జామ్స్ ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాను, నేను పిహెచ్డీ చేసిన, ఎంఎస్సీ చదివిన, గోల్డ్ మెడలిస్ట్ కదా, ఆ రకంగా నేను ప్రిపేర్ అవుతూ వెళ్ళి మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రస్తావిస్తూ ఉంటే నన్ను వెన్నుతట్టి జీవన్ రెడ్డి గారు మధ్యలో, అన్న నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు ఒక ముక్క కూడా పత్రికలు రాదు, మీడియాలో కూడా చూపించారు. ఇక్కడ రాజకీయాల్లో ఇప్పుడు అసెంబ్లీలో ఒకరి మీద వ్యక్తిగతమైన దూషణలు చేస్తే కానీ, ఆరోపణలు చేస్తే కానీ నీకు పత్రికల్లో నీకు ఆ కవరేజ్ ఉండదు. అంటే నాకు అవసరం లేదు అటువంటి కవరేజ్. తాత్కాలికమైనటువంటి ఆ మీడియా కవరేజ్ కోసం నేను సంచలనమైనటువంటి ఈ వార్తల కోసం ప్రకటనలో, దూషణలో నా వల్ల కాదు. ఇన్ని రోజులు చేసినటువంటి రాజకీయం మీరు కొత్తగా
నేను మళ్ళీ మారి ఆ విధమైనటువంటి ఆ అగ్రెసివ్ పోస్చర్ ఉండొచ్చు పనిచేయడంలో, అగ్రెసివ్గా నేను నా వాదన వినిపించవచ్చు. కానీ ఎక్కడ కూడా అన్పార్లమెంట్ నేను దొరలేదానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వను. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎన్నడూ కూడా ఆ రోజు బీజేపీ పక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఎన్నడూ కూడా వెళ్ళబోయి నేను వాదించలేదు, ఆ రకంగా గొడవ చేసింది కూడా. అది మా పార్టీ విధానం. ఎక్కడున్నా కానీ మాకు ఉన్నటువంటి హక్కుల మేరకు మనం అవసరమైతే వాకౌట్ చేస్తాం, గట్టిగా వాదిస్తాం, ప్రజలకు వాస్తవాలు చెబుదాం. అంతేగాని ఈ రకంగా వెళ్ళి గొడవ చేసి పేపర్లు దించి బుక్కులు పడేసి ఈ రకంగా మా సంస్కృతే కాదు, మా పార్టీ విధానం కూడా కాదు. కాబట్టి అందుకనే ఇవాళ వచ్చేటువంటి కొత్త తరం కూడా ఈరోజు తాత్కాలికమైనటువంటి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. మాకు వెంకయ్యనాయుడు గారు చెప్తూ ఉంటారు, మాకు ఆ రోజుల్లో మాకు వారే అనేక అంశాల విషయాన్ని కూడా మాకు తర్ఫీదునిచ్చేవారు. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్ మెథడ్. అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలా, ఆ రకమైన క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి తప్పితే ఇవాళ ఏదో మరి దూషణలు చేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి ఆ రకంగా మరి 1 రోజు 2 రోజులు వార్తల కోసం కాదు. అంటే జనరల్ చెప్తుంటారు, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ ఏ టుమారోస్ వేస్ట్ పేపర్. కాబట్టి దానికోసం కాదు, స్థిరకాలం మనం చేసే పని మీద మన యొక్క మనం ఉపయోగించే భాష మీద కూడా మన యొక్క వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఇప్పటి వరకు ఆ కోణంలో లేను. బట్ ఇన్ టుడేస్ పాలిటిక్స్ ఇట్ మే బి ఏ డిస్క్వాలిఫికేషన్. బట్ అయినా కానీ మేము అందులో రాజీ పడేదానికి ఎందుకంటే తిరిగి కేసీఆర్ గారు తిరిగి దర్శన భాగ్యం కార్యకర్తలకి నాయకులకి అందరికీ మొన్న మధ్య కల్పించారు. తిరిగి మళ్ళీ యాక్టివ్ అయ్యారు, యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నాయి. కేసీఆర్ గారిని ఎలా ఎదుర్కొంటారని అనుకుంటున్నారు భాజపా శ్రేణులు? తిట్ల పురాణంతో కాదు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనితీరులు మీరు పాశ్చాత్యాన్ని వ్యక్తం చేసి మీ అవినీతిలు ఏదైతే పాల్పడ్డారో అవన్నీ కూడా ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే మన యొక్క ఆలోచన విధానం పనితీరే కొలమానం అవుతుంది తప్పితే ఇవాళ మోదీ గారికి క్రెడిబిలిటీ ఎందుకు వస్తున్నది? ఇవాళ 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం. ఇంతకుముందు నేను చెప్పాను, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 8 రాష్ట్రాల్లో ఇవాళ 6 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ అధికారం ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ అధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఒకటే ఎజెండా, డెవలప్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ ద పూర్. ఈ 2 అక్కడ రుచి చూపించాడు. డెవలప్మెంట్ ఢిల్లీకి మేము ఎక్కడో సుదూరంగా ఉన్నాము, వీఆర్ నాట్ ఇండియన్స్ అనే భావన వాళ్ళు ఉండింది. ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి చేరువ చేశారు. ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ పెంచి వాళ్ళ ఈశాన్య రాష్ట్ర ప్రజలు కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటువంటి గర్వంగా చెప్పే పరిస్థితి తీసుకురావడం వల్లనే యూ కుడ్ ఏబుల్ టు విన్ దేర్. అట్లనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేము పవర్లో లేకున్నా తెలంగాణలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇస్తూ ఉన్నాం, వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకున్నాం. కాబట్టి అందులో ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, దట్ ఈస్ మోదీ. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా 370 ఆర్టికల్ నుంచి మొదలుకుంటే రామాయణ నిర్మాణం, ముస్లిం మహిళలకు 3 తలాక్, జీఎస్టీ, ఆ రకంగా సిఏఏ, ఎన్ఆర్సీ అన్నిటిని కూడా అడ్డుకున్నారు. చివరికి మహిళా బిల్లుని కూడా. కానీ అన్నిటిని కూడా సాధ్యం చేసి చూపించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. అందుకనే ప్రజలకు ఆ విధమైన నమ్మకం, మోదీ గారు అనుకుంటే సాధిస్తారు, చేసి తీరుతారనేది. కాబట్టి చెప్పింది ఖచ్చితంగా తీస్తారు. మా భవిష్యత్తు, మా ఆలోచన కూడా, మాకు మిగిలిపోయిన అజెండా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, అది మోదీ గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉండాలా. కులాల పేరు మీద ఒక చట్టం, మతం పేరు మీద ఒక చట్టం, ప్రాంత పేరు మీద ఒక చట్టం. అంటే దేశాన్ని ముక్కలు చేసే విధంగా, ప్రాంతాలను విడదీసే విధంగా చట్టాలు అవసరం లేదని భావించేటువంటి సిద్ధాంతంతో కూడుకున్నటువంటి సంస్థ మాది, రాజకీయ సంస్థ బీజేపీ. ఖచ్చితంగా అది కూడా నెరవేరి తీరుతుంది. అది కూడా మోదీ గారి నాయకత్వమే సాధిస్తుంది అనేటువంటి అపారమైన నమ్మకం నాకున్నది. లక్ష్మణ్ గారు, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని వినవస్తున్నటువంటి వార్తల్ని మీరు నమ్ముతున్నారా? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారా? అంటే అది తెలుగుదేశం పార్టీ ఆంతరిక విషయం. అది ఆ పార్టీ నాయకత్వం వారు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సింది తప్పితే అందులో మా పాత్ర ఏమీ లేదు. తెలుగుదేశంలో ఎవరు నాయకుడు కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ఆ ఆలోచన ఆ పార్టీకి సంబంధించింది. అందులో బీజేపీ ప్రమేయం పెద్దగా ఉంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మోడీ గారు కూడా లోకేష్ గారిని చాలా చేరువుగా తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. లోకేష్ గారిని ఆయన చూస్తున్నటువంటి తీరు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సరే, మరి
డాక్టర్ లక్ష్మణ్ గారు తీరిక దొరికితే లక్ష్మణ్ గారు ఏం చేస్తారు? అర్ధాంగి ఉమ్మగారికి సమయం కేటాయిస్తారా? సంతానానికి రాహుల్ గారికి అమ్మాయిలకి సమయం కేటాయిస్తారు? ఏం చేస్తారు లక్ష్మణ్ గారు? మా ఫ్యామిలీలో మా కుటుంబ సభ్యులు కూడా అంటుంటారు అప్పుడు, మీరు మొత్తం దేశమంతా ఈ మధ్యకాలం తిరుగుతూ ఉన్నారు, మీ షెడ్యూల్లో అప్పుడప్పుడు మన ఇల్లు హైదరాబాద్ కూడా పెట్టుకోండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. సమయం దొరికినప్పుడు ఈ మధ్య కొత్తగా మా గ్రాండ్ చిల్డ్రన్ ఇద్దరు ముగ్గురు, ఈ మధ్యలోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన పెద్ద కూతురుంది, వాళ్ళ చిల్డ్రన్, మా చిన్న కూతురు అమ్మాయి, మొన్న మీరు చూసుంటారు సోషల్ మీడియాలో 1 year అమ్మాయి మోదీ గారి బొమ్మను చూసి మోదీ మోదీ అని పిలుస్తూ ఉంది. అది మొన్న మేము సోషల్ మీడియాలో పెడితే పెద్ద వ్యూవర్షిప్ వచ్చింది. చాలా వైరల్. సమయం వచ్చినప్పుడు వాళ్ళతో గడుపుతాను, అది రిలీఫ్గా ఉంటుంది నాకు. అంటే వారసుడు రాహుల్ని క్రియాశీలక రాజకీయాలకు తీసుకొస్తున్నారు. అది నా నిర్ణయం కాదు, వారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను యాక్టివ్గా ఉన్న రోజులు మేము ఏదైతే పార్టీ ఉందో నాకు సపోర్టింగ్గా ఉన్నాడు. గత 3 electionsలో కూడా ఇవాళ సోషల్ మీడియా కూడా తనే చూస్తున్నాడు. భవిష్యత్తు యాక్టివ్ పాలిటిక్స్ రావాలని తన నిర్ణయం, వ్యక్తిగత నిర్ణయం, నా మీద ఏం ఆధారపడలేదు. బట్ వాళ్ళు చేసే పనితీరు మీద వాళ్ళ టాలెంట్ మెరిట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే రాజకీయాల్లో రావచ్చు. కానీ తండ్రి చాటు కొడుకుగా రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా గుర్తింపు ఉండదు సార్. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వస్తున్న నేపథ్యంలో భాజపా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదులో బీజేపీ జెండా ఎగురుతుంది, కాషాయ జెండా రెపరెపలాడుతుందని భావించి కుట్రపూరితంగా ఉన్నటువంటి హైదరాబాద్ 3 ముక్కలు చేశాడు. అవును, కేవలం మజ్లిస్ ప్రాపకం కోసం, మజ్లిస్ యొక్క వారి మెప్పు కోసం చేశారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వారు చేసిన తప్పిదాలను గ్రహించి ఈ హైదరాబాద్ కాపాడబడాలన్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఇట్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద డెవలపింగ్ సిటీస్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ ద కంట్రీ, వరల్డ్ వైడ్గా కూడా. మనకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఏ పట్టణానికి లేదు. కాబట్టి దీన్ని ఒక మజ్లిస్ హస్తగతం చేసినట్టయితే మళ్ళీ నిజాం కాలం, రజాకార్ల రాజ్యం ప్రజలు ఊహించుకుంటున్నారు. కాబట్టి దానిని తిప్పికొట్టడానికైనా ఖచ్చితంగా ఈ 3 కార్పొరేషన్లో బీజేపీ గెలుపుకు దోహదపడే విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాం. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగానే ఈ యొక్క గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యం. అది ఖచ్చితంగా తప్పకుండా సాధిస్తారు. అది అవి డాక్టర్ కె లక్ష్మణ్ గారు తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకి అందజేశారు. వారికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, వారి అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరింపజేస్తుంది, అలాగే ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ చాలా సంతోషం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నమస్తే.